నా పేరు మీనాక్షి. నువ్వు సారీ చెప్పడం ఎందుకే? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. సమయానికి నేను నిన్ను బలవంతంగా తీసుకెళ్ళినట్టు యాక్ట్ చేసావు కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు నా మనిషివని వాళ్ళకి తెలిసినా, డౌట్ వచ్చినా ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉండేవి. నువ్వు శ్రీరామ్ హ్యాపీగా ఉండాలని మీ పెళ్లి చేశాను కదా. కానీ వాళ్ళు నేనేదో ప్లాన్ చేసి నిన్ను ఆశ్రమానికి పంపించాను అనుకునేవాళ్ళు. మొత్తం అంతా రసాభసా చేసేవాళ్ళు. అసలు నన్ను చంపేసేవాళ్ళు కూడా. సడన్ గా అతను వచ్చి నన్ను సేవ్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి నీ దీపు నీకు ఉండేది కాదు. దీపు అలా మాట్లాడకే. మాట్లాడడం కాదు చతురా, జరగబోయే వాస్తవం చెప్తున్నా. ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు నన్ను అంతం చేస్తారు. దీపు నువ్వే చూసావుగా వాళ్ళు నా మీద ఎంత కసిగా ఉన్నారో. ఏదో ఒక రోజు నా ప్రాణాలు తీసేస్తారు. చతురా, కానీ నువ్వు దీని గురించి ఆలోచించుకు. జరిగిందేదో జరిగింది, వదిలేసేయ్. ఎలా వదిలేం దీపు? వాళ్ళు నిన్ను కొట్టిన విజువల్స్ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయే. ఎలా వదిలేను? చతురా, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అయితే అనవసరంగా నీ మెడకి చుట్టుకుంటుంది. జరిగిన దాంట్లో శ్రీరామ్ తప్పుందని నేను అనుకోను. ఎందుకంటే తను మీనాక్షి ఎలా చెప్తే అలా చేస్తాడు. ఏం చేయమంటే అది చేస్తాడు. ఈ విషయం గురించి నువ్వు శ్రీరామ్ని కూడా క్వశ్చన్ చేయొద్దు. నేను మీనాక్షికి శత్రువుని అవడం వల్ల శ్రీరామ్కి కూడా శత్రువయ్యాను. నేనే కాదు, ఎవరైనా సరే మీనాక్షి శత్రువులందరూ శ్రీరామ్కి శత్రువులే. మీనాక్షికి ఫ్రెండ్స్ అందరూ శ్రీరామ్కి ఫ్రెండ్సే. సో దాంట్లో శ్రీరామ్ తప్పేం లేదు, వదిలేసేయ్. నా బాధలేవో నేను పడతాను, నా చావేదో నేను చస్తాను. దీపు నువ్వెంత చెప్పినా నేను కంట్రోల్ అవ్వలేకపోతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చానన్న సంతోషం కూడా లేదు నాకు. అరే చతురా, అలా అంటే ఎలా? నువ్వు సంతోషంగా ఉండాలి. ఇవేమీ మనసులో పెట్టుకోవద్దు. శ్రీరామ్తో కలిసి హ్యాపీగా ఉండు. నేను కోరుకునేది అదే. అలా కాదు దీపు, నువ్వా పరిస్థితుల్లో ఉంటే. చెప్పానుగా చతురా, నా మాట విని వదిలేసేయ్. నువ్వేం ఆలోచించకు. అలాగే మీనాక్షి మీద కోపం పెంచుకోవడాలు, పగ తీర్చుకోవడాలు లాంటివి ఏమీ ఆలోచించకు. నువ్వు శ్రీరామ్ అంతే. జాగ్రత్త. చతురా, జరిగింది నా మంచికో చెడుకో నాకు తెలీదు, కానీ నిన్ను మాత్రం బాగా టచ్ చేసింది. ఈ సంఘటన మీనాక్షి మీద నీకు కోపాన్ని రగుల్చుతుంది. దానికి ఇదే మొదటి మెట్టు కావాలి. చక్రవర్తి గారి ఫోన్ ఏంటి? ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎక్కడికి వెళ్ళావు శ్రీరామ్? చక్రవర్తి గారి ఇంటికి వెళ్ళొస్తున్నాను మేడం. తన ఇంట్లో లేడు. అవునా? అవును మేడం. నేను చాలాసేపు అక్కడే వెయిట్ చేశాను, అయినా రాలేదు. మరి చక్రవర్తి గారు ఏమైపోయినట్టు? అసలు ఎక్కడికి వెళ్ళినట్టు?
అదే అర్థం కావట్లేదు మేడం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ ట్రై చేశాను మేడం. ఫస్ట్ రింగ్ అయినా లిఫ్ట్ చేయలేదు, తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. అసలు చక్రవర్తి గారు అలా ఎలా చేశారు? అసలు విషయం ఏంటో తెలుసుకుందామంటే అవకాశమే లేకుండా పోయింది. పోనీ చక్రవర్తి గారి సర్కిల్లో నన్ను ఒకసారి ఎంక్వైరీ చేయమంటారా మేడం? చత్ర నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంది. తను ఇక్కడ ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళు శ్రీరామ్. ఇంత రాత్రి వరకు బయట తిరగడాలు, ఇలాంటి డిస్కషన్స్ ఇంతటితో వదిలేసాయి. అది కాదు మేడం, నేను వెళ్ళింది చక్రవర్తి గారి గురించే కదా. ఏదైనా కానీ అన్నీ వదిలేసాయి. ఇక్కడ తనకి కంపెనీ ఇచ్చేది నువ్వు ఒక్కడివే కదా. తను మాకింకా అంత క్లోజ్ అవ్వలేదు. అందుకే తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయి. లేదంటే తను బోర్ ఫీల్ అవుతుంది. ఓకే మేడం. ఎన్నో ఆశలతో నీ జీవితంలోకి, ఈ ఆశ్రమంలోకి వచ్చి ఉంటుంది. నువ్వు తనని డిసప్పాయింట్ చేయకు. ఏ పని మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తను నీకోసం వెయిట్ చేస్తుందని గుర్తుపెట్టుకో. సరే మేడం. వెళ్ళు శ్రీరామ్. చెప్పండి గౌతమ్ గారు. హలో శ్రీరామ్, చక్రవర్తి గారి గురించి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, నేను అతని ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. ఇంట్లో లేడు, ఫోన్ కూడా కలవట్లేదు. అవునా? మీనాక్షి మేడం కూడా అతని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే గౌతమ్ గారు, నాకేదైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే శ్రీరామ్. శ్రీరామ్, చతుర నీతో బాగానే ఉంటుంది కదా? బానే ఉంటుంది. సరే ఉంటాను. బాయ్ మేడం. శ్రీరామ్, ఏంటి ప్రేమ్? ఏం లేదు శ్రీరామ్, ఊరికే మాట్లాడదామని పిలిచాను. శ్రీరామ్, చిత్రాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈరోజు మీరు చెప్పింది తలుచుకుంటుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. అసలు అగర్వాల్ చిత్ర గురించి ఎప్పుడు తెలుసుకుందో, ఎలా ప్లాన్ చేసిందో, ఎలా కిడ్నాప్ చేసిందో ఆలోచిస్తుంటేనే నాకు టెన్షన్గా ఉంది. సమయానికి గౌతమి గారు చూడకపోతే సిచ్యువేషన్ ఎలా ఉండేదో, ఆ అగర్వాల్ చిత్రాన్ని ఏం చేసేదో, మిమ్మల్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసేదో. నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి శ్రీరామ్. అగర్వాల్ని అంత ఈజీగా తీసుకోకూడదు. చిత్ర ఆశ్రమానికి వస్తున్న మొదటి రోజే ఇలా జరిగిందంటే ముందు ముందు ఇంకెన్ని ప్లాన్స్ చేస్తుందో. నువ్వు టెన్షన్ పడకు ప్రేమ్. ఈరోజంటే అసలు అగర్వాల్ చతురని టార్గెట్ చేస్తుంది అన్న ఆలోచన మాకు లేదు కాబట్టి ఇలా జరిగింది. ఇప్పుడు విషయం తెలిసింది కదా, ఇక మీదట అగర్వాల్ ఆటలు సాగనివ్వను. జాగ్రత్త శ్రీరామ్.
చిత్రకి ఏదైనా ప్రమాదం జరిగితే మనందరం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా అందరికంటే కూడా చిత్రని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. చూసుకుంటాను ప్రేమ్, జాగ్రత్తగానే చూసుకుంటాను. తను నా బాధ్యత మాత్రమే కాదు, నా జీవితం కూడా. అవును, నువ్వు మెడిసిన్స్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను. సరే, రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ శ్రీరామ్. చత్ర 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 హట్ అయినట్టుంది. చత్ర, ఏమైంది చత్ర? తలుపు తీ చత్ర, మాట్లాడాలి. చత్ర, ముందు డోర్ ఓపెన్ చేయి, మాట్లాడాలి. చత్ర, చత్ర ప్లీజ్. హలో హలో చిత్ర. హలో దీపు. చిత్ర, ఏమైంది? చత్ర, చిత్ర, ఏమైంది? చిత్ర, చత్ర మాట్లాడు. చిత్ర, చిత్ర, ముందు డోర్ ఓపెన్ చేయి, మాట్లాడాలి. దీపు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అరే సారీ చత్ర, కొంచెం లేట్ అయింది. చత్ర, సారీ చెప్పాను కదా, కొంచెం లేట్ అయింది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలం ఇలా ఎడమొహం పెడమొహంగా పడుకోవడం కరెక్ట్ కాదు. ఓహో, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలమని మీకిప్పుడు గుర్తొచ్చిందా? నీ భార్యనని ఇప్పుడు తెలిసొచ్చిందా? ఒకదాన్ని ఇక్కడ పడుంటానని అసలు నీకు ఆలోచన అన్నా ఉందా? అదేంటి చత్ర అలా అంటున్నావు? మరి ఇంకేమనాలి? ఊర్లో అందరి విషయాలు పట్టించుకుంటారు, అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారు, కానీ నన్ను మాత్రం పట్టించుకోరు. అరే, నాకు ఒక భార్య ఉంది, పుట్టిల్లు వదిలేసి ఈ రోజే తను ఇక్కడికి వచ్చింది. నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో పిచ్చి మొక్కందని నీకు ఆలోచనే ఉంటే మీరిలా లేట్గా వచ్చుండేవారు కాదు కదా. అసలు మీకోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా? శ్రీరామ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్లతో వీళ్లతో ముచ్చట్లు, ఫోన్లతో కబుర్లే సరిపోయాయి. నీ బాధ నేను అర్థం చేసుకోగలను చత్ర, అందుకే సారీ చెప్తున్నాను. అవసరం లేదు.
చతురా, నేను ఆశ్రమం బయట ఉన్నాను. నీకోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వెందుకు వచ్చావు దీపు? నువ్వు ఫోన్ చేసి బాధపడుతూ విషయం ఏంటో చెప్పకుండా ఫోన్ పెట్టేశావుగా. నాకు కంగారేసింది. నీకేమైనా జరిగిందేమో, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావేమోనని వచ్చాను. బయటికి వస్తావా? సరే, వస్తాను. చతురా, ఏంటి చతురా, ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు కట్ చేశావు? అరే ఏంటి చతురా, ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది చతురా? చతురా, ఏమైంది చతురా? ఏమైనా గొడవ జరిగిందా? గొడవైనా బాగుండేది, కానీ అంతకంటే మానసిక హింస. ఏంటి, ఏమైంది? శ్రీరామ్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఎప్పుడు మీనాక్షి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాడు, కానీ నా గురించి పట్టించుకోవట్లేదు. తాళి కట్టిన భార్య ఒకటి ఉందని, మంచి చెడు మాట్లాడుకుందామని అసలేం లేదు. అంతా వాళ్ళ ధ్యాసే. చతురా, నువ్వు వచ్చింది ఈరోజే కదా. ముందు ముందు శ్రీరామ్ నీకు దగ్గర అవుతాడు. లేదు దీపు, ఈ ఒక్క రోజులోనే నాకిక్కడ పరిస్థితులు అర్థమయ్యాయి. నా భవిష్యత్ ఏంటో నాకు కనబడుతుంది. అబ్బా, ఎందుకే అంతలా ఫీల్ అయిపోతున్నావు? కంట్రోల్ యువర్ సెల్ఫ్, బీ స్ట్రాంగ్. దీపు, నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు అర్థమయ్యేది. నేను శ్రీరామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తను లేట్గా రావడమే కాక వచ్చిన తర్వాత కూడా ఆ మీనాక్షితో, ఆ గౌతమితో ముచ్చట్లు పెట్టుకోవడమే సరిపోయింది. గౌతమి ఇక్కడ ఉందా? లేదు, గౌతమితో ఫోన్లో మాట్లాడాడు. ఆ చక్రవర్తి గురించి ఒకటే డిస్కషన్స్. తనకి ఫోన్ చేస్తే కలవట్లేదంట, ఇంటికి వెళ్తే లేడంట, ఇవే మాటలు. ఓహో, ఇన్వెస్టిగేషన్లో మొదలు పెట్టారన్నమాట. చతురా, శ్రీరామ్ గురించి నువ్వు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అది కాదు దీపు, నీకు అర్థం కావట్లేదు. అది కాదు దీపు, అసలు నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోవాలనుంది. ఏయ్, అలా మాట్లాడుకు. నేను చెప్తున్నాను కదా, శ్రీరామ్ మెల్లగా నీకు అలవాటవుతాడు, నీ వైపు వస్తాడు. తన క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. డోర్ ఓపెన్ చేస్తుందేంటి? చతురా, భార్యగా శ్రీరామ్ని నీ వైపు తిప్పుకునే బాధ్యత నీదే. ఇలా మొదటి రోజే
లేట్గా వచ్చాడని తన మీద అలిగి దూరంగా పడుకుంటే ఎలా? చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవి మర్చిపోయి తనతో స్నేహంగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకో. ఒక్కసారి భార్య ప్రేమకి అలవాటు పడిన భర్తని మీనాక్షి కాదు కదా ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు. శ్రీరామ్ని నీ మాటలతో నీ ప్రేమతో నువ్వే గ్రిప్లో పెట్టుకోవాలి. అప్పుడు శ్రీరామ్ నీ ధ్యాసలో పడి ఈ ప్రపంచాన్నే మర్చిపోతాడు. ఇద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. వద్దులే, నిద్రపోతూ ఉంటారు. నీకెందుకు, నేనున్నాను కదా. నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అంతా సర్దుకుంటుంది. ఓకేనా? సరే, నువ్వెళ్ళు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను తర్వాత కలుస్తాను. బాయ్ దీపు. టేక్ కేర్. మీ వల్ల నా వల్ల ప్రేమ్ నాకు పూర్తిగా దూరం అయ్యాడు. ఇక నేను ప్రేమ్కి దగ్గర అవ్వాలనుకున్నా తను నాకు దగ్గర అవ్వడానికి, నా దగ్గరికి రావడానికి ఇష్టంగా లేడు. మీరు ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు.